హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం F3 సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. బట్ అంతకంటే ముందు F2 గురించి కొంచెం చర్చించుకుందాం. ఆ సినిమాని దాదాపు అందరూ చూసే ఉంటారు. ఆ సినిమా మనకు ఫన్ కంటే ఫ్రస్ట్రేషనే ఎక్కువ ఇచ్చింది. విక్టరీ వెంకటేష్ తప్ప ఆ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ప్రత్యేకతలు ఏమీ లేవు. ఎక్కడో మొదలై కథ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే ఆ సినిమా కథ తలాతోక లేనిది. మ్యారేజ్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా చాలా వరకు చాలామందిని నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. దానికి రీజన్ సంక్రాంతి సీజన్ కావడం అండ్ దానికి తోడు ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు బాగా కనెక్ట్ అవ్వడం. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ నేపథ్యంతో ఆ సినిమా కూడా తెరకెక్కిందనమాట. సో ఆ పాయింట్ అనేది మన ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా వరకు కనెక్ట్ అయ్యింది. అందుకే కథతో సంబంధం లేకుండా సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ కామెడీ కూడా ఉంది, కానీ మరీ పగలబడినంత కామెడీ అయితే ఆ సినిమాలో లేదు. చాలా వరకు యూత్ అయితే ఆ సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయ్యారనమాట. అసలు ఈ సినిమా ఇంత పెద్ద విజయం ఎలా సాధించింది, ఇందులో ప్రత్యేకత ఏముందని చెప్పి అప్పట్లో తలలు గోకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో కామెడీ పేరుతో ఆ సినిమాలో రకరకాల విన్యాసాలు చూయించేసి మనల్ని చాలా వరకు గందరగోళానికి గురి చేయడం జరిగింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు అందులో వెంకటేష్ చేసే వెంకీ హాసన్ లాగే మనం కూడా ఇలా చేసుకుంటూ చాలా వరకు కూలైన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్గా నిలవడం జరిగింది. అందుకే ఆ సినిమాకి సీక్వెల్గా ఇప్పుడు F3 వచ్చింది. మరి ఈ F3 సినిమా ఎలా ఉంది? F2 లాగే యూత్ని ఫ్రస్ట్రేట్కి గురి చేసి ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుందా, లేకపోతే అన్ని వర్గాల ఆడియన్స్ని మెప్పించిందా? యూనిట్ వర్గాలు చెప్పినట్లు ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా స్టోరీ. F2 సినిమాలో లాగే ఇందులో కూడా స్టోరీ ఏమీ ఉండదు. ఇది కేవలం డబ్బు చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఆ డబ్బు కోసం మన హీరోలను హీరోయిన్లు పెట్టే టార్చర్, ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి మన హీరోలు చేసే విన్యాసాలతోనే ఈ సినిమా దాదాపు సాగిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా డబ్బు చుట్టే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో మనం గెస్ చేసేయచ్చు. ఇంకా లాజిక్ లేని సీన్లు కూడా చాలా వరకు ఉంటాయి. బట్ మనకు కావాల్సింది అది కాదు, కామెడీ. ఇందులో కామెడీ ఉందా లేదా? మన యూనిట్ వర్గాలైతే ప్రమోషన్ కార్యక్రమాలలో మొదటి నుంచి ఇందులో కామెడీ డోస్ చాలా ఎక్కువగా ఉందని, ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే ఇందులో కామెడీ మూడింతలు ఉంటుందని చెప్తూ వస్తున్నారు. మరి ఆ కామెడీ ఉందా అంటే దాదాపు అవుననే చెప్పుకోవాలి. F2తో పోల్చుకుంటే ఈ F3 సినిమాలో మనల్ని కడుపుబ్బ నవ్వించే సీన్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్లు అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేస్తాయి. ఎస్పెషల్లీ మనీ హెస్ట్ తరహాలో ఈ సినిమాలో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వడం ఖాయం. అసలే మన వెంకీ మామకు ఈ సినిమాలో రేచికటి సమస్య ఉంటుంది. దీనికి తోడు ఈ మనీ హెస్ట్ ప్లాన్ కూడా రాత్రి సమయంలోనే వేస్తారు. సో దీన్ని బట్టే మీరు ఈ కామెడీ సీన్ ఎలా ఉంటుందో, ఎంత హిలీరియస్గా ఉంటుందో గెస్ చేసేయచ్చు. మన వెంకీ మామ తన ఎక్స్ప్రెషన్లు, తన కామెడీతో, తన కామిక్ టైమింగ్తో ప్రతి ఒక్కరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేస్తారు. దీనిలాగే బుల్ ఫైట్. ఈ బుల్ ఫైట్ చూడడానికి కాస్త ఓవర్గా అనిపించినా అక్కడ వచ్చే కొన్ని కామెడీ సీక్వెన్స్లు అయితే ప్రతి ఒక్కరిని నవ్విస్తాయి. మనీ హెస్ట్ తరహాలోనే ఒక టాయ్ ఫ్యాక్టరీలో ఒక కామెడీ ఎపిసోడ్ ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కడ వచ్చే సన్నివేశాలన్నీ లాజిక్లెస్గా అనిపించినా అవే మనల్ని కడుపుబ్బా నవ్వించేస్తాయి. ఎస్పెషల్లీ మన హీరోలు ఇద్దరు తమ విన్యాసాలతో ప్రేక్షకులని గిలిగింతలు పెట్టించేస్తారు. ఒకవైపు వరుణ్ తేజ్ నత్తి సమస్యతో, మరోవైపు వెంకీ మామ రేచిగడితో. వీళ్ళిద్దరూ ఈ రెండు సమస్యలతో అక్కడ పడే తంటాలు మనల్ని కడుపుబ్బా నవ్వించేస్తాయి. క్యారెక్టర్లను పరిచయం చేయడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి కొంత సమయం అయితే తీసుకున్నాడు. కానీ ఆ తరువాత నుంచి ప్రతి సన్నివేశంతో ఆడియన్స్ నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే ఫ్రస్ట్రేట్కి గురి చేసే కొన్ని తప్పులు కూడా చేశాడు. కాకపోతే చాలా వరకు కామెడీనే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పట్లాగే మన వెంకీ మామ దుమ్ము దులిపేశాడని చెప్పుకోవచ్చు. సాధారణంగానే తన కామిక్ టైమింగ్ అండ్ హావభావాలతో నవ్వులు పూయించే వెంకటేష్ ఈసారి తనకు రేచికటి సమస్య తోడు కావడం వల్ల దాన్ని యూజ్ చేసుకొని ప్రేక్షకులను సాధ్యమైనంత వరకు నవ్వించడానికి ప్రయత్నించారు. ఆ
పాత్రకి ఆయన జీవం పోశారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ సినిమాకి ఆయనే బ్యాక్ బోన్. ఆయన తర్వాత వరుణ్ తేజ్ కూడా తక్కువేం కాదు. అతనికి పార్ట్ 1తో పోలిస్తే ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ దొరికింది. నత్తి సమస్యని యూజ్ చేసుకొని అతడు కూడా చాలా చోట్ల కామెడీ పండించేశాడు. ఎస్పెషల్లీ మన వెంకీ మామ అండ్ వరుణ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొన్ని నవ్వించి కడుపులో దురద పెట్టించేయడం ఖాయం. డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరి మధ్య అంటే వీరి కాంబోలో రాసుకున్న సీన్లు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ల విషయానికి వస్తే తమన్నా అండ్ మెహరీన్ తమ గ్లామర్ డోస్ తో ఆకట్టుకున్నారు. యాక్టింగ్ పరంగా తమన్నా కూడా అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మెహరీనే కాస్త టార్చర్ పెట్టిందని చెప్పుకోవాలి. ఫస్ట్ పార్ట్ లో హనీ ఇస్ ద బెస్ట్ అని ఎలాగైతే మన తలకాయలు తిరిందో ఇక్కడ కూడా చంద్రముఖి అని చెప్పి మనల్ని భయపెట్టిందని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ పరంగా అండి, యాక్టింగ్ పరంగా. ఇక సోనాల్ చౌహాన్ విషయానికి వస్తే ఈమె గ్లామర్ డోస్ పంచడమే కాదు సినిమాలో ఒక ట్విస్ట్ కూడా తీసుకొస్తుంది. ఎలాగైతే మన యూనిట్ సభ్యులు మొదటి నుంచి ఈమె పాత్ర ఈ సినిమాలో ట్విస్ట్ తీసుకొస్తుందని చెప్తారో ఆ ట్విస్ట్ నిజంగానే ఒక కిక్ అయితే ఇస్తుంది. దీనికి తోడు ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటో వెండితెర మీద చూస్తేనే మీరు కూడా థ్రిల్ అవుతారు. సునీల్, ఆలీ అండ్ వెరెల కిషోర్ ఈ ముగ్గురికి కూడా ఈ సినిమాలో మంచి స్కోప్ దొరికింది. వీళ్ళు కూడా తమకు సాధ్యమైనంత వరకు తమ కామిక్ టైమింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్తో నవ్వించడానికి ప్రయత్నించారు. వీళ్లతో పాటు సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా వరకు బాగానే చేశారు. ఇక ఫైనల్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి డబ్బు గురించి ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఒకవేళ ఉంటే లేనిపోని పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ని అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో చాలా డిఫరెంట్గా చూపించాడు. ఇక ఓవరాల్గా చెప్పుకోవాలంటే లాజిక్లను అండ్ కథని పట్టించుకోకుండా కామెడీ పరంగా ఈ సినిమాని ఎంజాయ్ అయితే చేయొచ్చు. అలాగని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందంటే గ్యారంటీ లేదు. కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. F2 తరహాలోనే ఈ సినిమా మీద కూడా ట్రోల్స్ రావచ్చు. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యే అంశాలు అవే డబ్బు సమస్యలు అలాగే ఫ్యామిలీ సమస్యలు. ఈ సమస్యల్ని అనిల్ రావిపూడి చాలా న్యాచురల్గానే చూపించాడు కాబట్టి అది కూడా కామెడీ జోడించి చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రావడం ఖాయం. మరి F2 తరహాలో ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందా లేదా అనేదే వేచి చూడాలి. సో దిస్ ఈస్ ద మూవీ రివ్యూ. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.